తెలుసుకొని ఆ మార్గంలో మనం పయనించడానికని ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మన ఆచార్యుల యొక్క 70వ తిరునక్షత్ర మహోత్సవాన్ని మనం అందరం కూడా కలిసి అత్యంత వైభవపేతంగా జరుపుకోవాలని చెప్పి మన అందరి యొక్క సంకల్పం, మన ఆచార్యుల యొక్క సంకల్పం. అటువంటి తిరునక్షత్ర మహోత్సవాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అని మన అందరికీ కూడా మార్గదర్శనం చేసుకొని దానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇలా అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి అని మనకు తెలియజేయడానికి మన ఆచార్యులు శ్రీ 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 ఇదండి అహోబిల రామానుజీయ స్వామి వారు చాలా రోజుల తర్వాత నిజామాబాద్కి వచ్చి మన ఆలయంలోకి వచ్చి మన అందరినీ కూడా కలుసుకొని మనపై కృప చూపినందుకు వారికి అనేక అనేక దాసోహం తెలియజేసుకుంటూ ఆశీస్సులతో మన రామాలయం సుభాష్ నగర్ గారికి ఈరోజు అహోబిల స్వామి వారికి చేయడానికి చాలా సంతోషంగా, చాలా సంవత్సరాల తర్వాత వారు మన ఆలయానికి రావడం జరిగింది. అది కూడా చాలా చిన్న స్కెడ్యూల్ పెట్టుకున్న చిన్న టైం, అంటే ఒక గంట టైం మాత్రమే మనం కేటాయించుకున్నాము. దానికి కూడా కొంచెం బాధ అనిపించిన వారు రావడం అనేది ఒకటి సంతోషంగా ఉంది. అలాగే వారు పెట్టుకున్న ఉన్న కార్యక్రమం అది మన జిఎస్ స్వామి వారి 70వ వార్షికోత్సవం జన్మదిన సందర్భంగా వారు ప్రతి ప్లేస్ మన తెలంగాణలో అన్ని ప్రదేశాలకు వెళ్ళి వారికి ఈ యొక్క విశిష్టతను వివరించడానికి వారు ఈ కార్యక్రమంలో భాగంగా మన నిజామాబాద్కి రావడం జరిగింది. సో దానికి మేము హృదయపూర్వకంగా స్వాగతం, ధన్యవాదాలు.
అపర రామానుజులుగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి స్వామివారు జగదాచార్యులు శ్రీ 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 కదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామి వారు అందరి గొప్ప ఆచార్యులు మనందరికీ మార్గనిర్దేశం చేస్తూ సన్యాసాశ్రమం స్వీకరించి ఇప్పటికి 46 ఏళ్ళే. ఎంతకాలం? 46 ఏళ్ళు దీక్ష వహించేవారు. ఇంకో 4 ఏళ్లలో 50 ఏళ్ళు వస్తున్నాయి దీక్ష తీసుకున్నారు. అలాగే ఈ భూమి మీద అవతరించి రేపు దీపావళికి 70 సంవత్సరాలు. ఆ సందర్భంగా మన ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ఎన్నో ప్రాంతాలలో స్వామివారి దగ్గర ఉపదేశం పొందిన శిష్యులు ఉన్నారు. చాలా మంది ఉన్నాం మనందరం. అయితే మన జీఎస్ స్వామి వారు వారి గురువు గారైన పెద్ద స్వామి వారికి 100వ జయంతి ఉత్సవాలు చేశారు. ఎంతమంది గుర్తుందా? అలాగే పరమాచార్యులైన రామానుజులకి 1000 ఏళ్ళ పండగ చేశారు. మరి మన గురువు గారికి మనం సప్తతి చేయాలా వద్దా? ఎంత బాగా చేయాలి? బాగా చేయాలి. అదే స్వామివారి అంత ఇష్టం ఉండవు. వారు ఎప్పుడు చేసినా ఒక వేద పండితులకి సత్కారాలు చేస్తారే తప్ప వారి అంటూ ప్రత్యేకం చేయలేదు. కానీ మనం కూడా చేసేది ఏమిటంటే స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తగణాన్ని మొత్తాన్ని కూడా ఒక చోటగా తీసుకురావాలా? ఎంతమంది తింటామంటారు, తీసుకొద్దామంటారు. తోటమాలి ఒక్కొక్క పుష్పాన్ని కోసి మానగట్టి దేవుడి మెడలో వేసినట్టుగా గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకుని అందరినీ తీసుకొచ్చి వారి పాదాల దగ్గర పెట్టారు. ఇది మా ఉద్యమం. చేద్దామని అంతేకాదు, గురువు గారికి బాగా ఇష్టమైనది రాముడు అంటే బాగా ఇష్టం. రాముడు అంటే ప్రాణం, ప్రాణం కంటే ఎక్కువ. అలాంటి రాముడి కార్యాన్ని ఒక లోకంలో చేసి వారికి ఆనందాన్ని ఇవ్వాలని మేమందరం అనుకున్నాం. మీకు కూడా చెప్తున్నాం. చెప్పమంటారా? 2 పనులు చేయాలి మనందరం. ఏమిటంటే ఆ 2 పనులు అంటే, ఒకటి సత్సంగాలు. రేపు మన ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటారు. జూలై 29వ తారీఖు నుంచి ఆశ్వీజ పౌర్ణమి. ఈ 90 రోజుల పాటు మనం ఒక కార్యక్రమం చేద్దాం. ఒక 2 కార్యక్రమాలు. ఎన్నో తారీఖు నుంచి ఒకసారి చెప్పండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి అంటే ఈ నెల 29 నుంచి. ఆశ్వీజ పౌర్ణమి ఎప్పుడైంది? అక్టోబర్ 26. 6 దాకా మనందరం అందరి ఇళ్ళలో సత్సంగాలు చేయాలి. 90 రోజులు. అసలు 9 సంఖ్య అనుకోవాలి. 90 రోజులు ఎలా అయిందంటే అద్భుతం. ఎందుకంటే ఆశ్వీజ పౌర్ణమి తర్వాత ఆశ్వీజ అమావాస్య నాడు స్వామివారు అవతరించిన రోజు కనుక మనకి ఈ 15 రోజుల పాటు ఏర్పాట్లు చేసుకోవడానికి అందరికీ కుదరదు కనుక అప్పటి వరకు పారాయణ చేద్దామని ఒక పెట్టుకున్నాం. మన ప్రాంతాల్లో ఇప్పుడు మనం కొన్ని జిల్లాలు పెట్టుకున్నాం. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్. ఈ 4 జిల్లాల హెడ్స్ వికాస్ రంగని వారికి రావాలి. అలాగే వైష్ణవ సంఘము పెద్దలందరూ కూడా ఇక్కడికి రావాలని ఏర్పాటు చేశాం. మన మానవులు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నవారంతా వచ్చారు. ఇలా ఏర్పాటు చేసుకున్న మనందరం 2 కార్యక్రమాలు మీ అందరికీ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఏమిటా 2 కార్యక్రమాలు? రేపు 29వ తారీఖు నుంచి రోజుకొక గృహంలో శ్రీకృష్ణ సహస్రనామ పారాయణ చేయాలి. ఎంతమంది చేద్దామంటారు? ప్రతిరోజు ఒక ఇంట్లో పెట్టకూడదు, రోజుకు ఒక ఇంట్లో. ఆ చుట్టుపక్కల భక్తులందరినీ మంచిగా చేయాలి. అలాగా రోజుకు ఒక వీధి, 2 వీధులు, 3 వీధులు, అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అందరం కలిసి పారాయణ చేయాలి విష్ణు సహస్రనామం. అక్కడ ఉండేటువంటి జీఎస్ స్వామి వారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళ నెంబర్స్ నోట్ చేసుకోవాలి. అర్థమైతే వాళ్ళ ఫోన్ నెంబర్, అడ్రస్. 2 ఆచార్యులు అంటే ఇష్టం ఉన్న వాళ్ళతో ఒక పట్ల పెట్టి
చిన్న వీడియో మళ్ళీ మీకు పంపిస్తాం. మళ్ళీ మన సొంతగా ఏం చేయదు. ఆ పారాయణ పూర్తిగా కానీ రోజుకొక ధర్మ సూక్ష్మాలు, ధర్మ సూక్తులు, మన సంప్రదాయ రహస్యాలు, సనాతన ధర్మ వైభవాన్ని రోజుకొక 4 నిమిషాల పాటు మీకు వీడియో ఆడియో పంపిస్తాం. ఆ పారాయణం కాగానే ఒక 4 నిమిషాలు వినాలి. విందామా? తర్వాత భక్తుల అనుభవాలు ఒక 3 నిమిషాలు మనం రికార్డ్ చేసి పంపిస్తుంటాం. మన ప్రాంతాల కనుక మంచి అనుభవం చక్కగా చెప్పాలి, అక్కడికి పంచగలిగింది అని మన పెద్దలు చెప్తారు. ఇది ఒక గంట సేపు కార్యక్రమం ఒకరి ఇంట్లో చేయొచ్చే కూడా. ఇది ఆస్మీయ పౌర్ణమి దాకా సత్సంగాలు. రెండవది శ్రీరామ హృదయం, అద్భుతమైన కార్యక్రమం. రామ హృదయం అందరూ తాగాలి. ఎంతమంది రాముడి హృదయాన్ని తాగుతాం అనుకుంటున్నారు? ఏముంటుంది? రామ కరుణ ఉంటుంది. ఎవరైనా దుఃఖంలో ఉంటే చూసి ఓడవలేడు. ఈ రోజుల్లో ఎవరైనా దుఃఖంలో ఉంటే నవ్వుకునేవాడు ఉన్నారు, కానీ అయ్యో అనుకునేవాడు ఎంతమంది? వాడి కష్టం పోగొట్టాలనుకునేవాడు ఎంతమంది? అలాంటి వాళ్ళు అందరూ తయారవ్వాలి. సమాజంలో రామ హృదయాన్ని తట్టాలి, తాగాలి. అంటే ఒక శ్రీరామ హృదయం అనే పేరుతో ఒక కార్యక్రమం. రామ హృదయాన్ని తాగడమే కాదు, ఎంతమంది రాముని హృదయంలో ఉండాలనుకుంటున్నారు? ఓమన గట్టిగా అంటే హృదయానికి ప్రతీక కలశం. మన జీఎస్ స్వామి వారి ప్రేమతో వారి ఆరాధ్యదైవమైన కోదండరామచంద్ర స్వామికి ప్రతి సంవత్సరం సహస్ర కలశాభిషేకం చేసుకుంటారు. అందరికీ తెలుసు కదా. ఆ కలశాలు మన దగ్గర ఉన్నాయి. ఆ కలశాలు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ 2 రాష్ట్రాలు కలశాలు వెళ్తాయి. మొట్టమొదటి టాస్ వేస్తే తెలంగాణ ప్రాంతానికి వచ్చింది. మా వాళ్ళు చేస్తామని అన్నారు. ఈ ప్రాంతాలందరూ మాకు గురించి. అయితే ఆంధ్ర వాళ్ళు టీమ్స్ ఇంకా ఏర్పడుతున్నాయి. స్వామి ముందు మన వాళ్ళు ఉందాం అవకాశం. ఆ తర్వాత మేము వాళ్ళు ఎలా చేసారో చూసి మేము కూడా ఇంకా బాగా చేద్దాం ఉన్నారు. ఇంకా రేపు 29వ తారీఖు నుంచి కలశాలు అందరి ఊర్లకు వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏం చేయాలి? మీ అందరికీ సమన్వయం చేయడానికి ముందు రాష్ట్ర కమిటీ ఒకటి వేశాం. తెలంగాణ రాష్ట్ర ఒక సమన్వయ అందరు. ఇందులో ఎవరు ప్రెసిడెంట్, సెక్రటరీ అలా లేదు. సమాచారాన్ని అందించాలి. వాడు జిల్లాలో ఎన్ని జిల్లాలు ఉంటాయో అన్ని జిల్లాల వాళ్ళని సమన్వయపరుస్తున్నారు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 8 జిల్లాలు. మన 33 జిల్లాలు. ఎన్ని జిల్లాలు? 33 జిల్లాలు. ఈ 33 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు మన వాటని. ఇప్పుడు 33 జిల్లాల్లో ఇప్పుడు మంది నిజామాబాద్లో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఎన్ని మండలాలు? 29, 27 మండలానికి ఎన్ని గ్రామాలు ఉంటాయి? 20 గ్రామాలు ఉండొచ్చు, 15 గ్రామాలు ఉండొచ్చు, ఉంటాయి. ఇలాగా మనం అన్ని వేసుకునే మన తెలంగాణలో 600 మండలాలు ఉన్నాయి. ఎన్ని మండలాలు? అంటే 600 కలశాలు మన ప్రాంతాలకు వస్తాయి. మండలానికి ఒక కలశం. మండలంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? 20 ఉంటాయి కదా. ఎన్ని రోజుల్లో తిరగచ్చు చెప్పండి? 20 గ్రామాలు. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చేస్తే ఎప్పుడు? 10 రోజులు. మనం గడువు 15 రోజులు పెట్టుకుంటాం. సాధ్యమైనంత వరకు 10 రోజుల్లో ఉదయం 2, సాయంత్రం 2 అయినా చేసుకోవచ్చు. అంటే ముందు మనంతా ఏం చేయాలంటే జిల్లా స్థాయి కమిటీలు ఏర్పడాలి. ఇదివరకు లాగా కాకుండా చాలా పెద్ద పని చేద్దామా అందరూ? నిజానికి మన గ్రామాల్లో ఉండాలి. పచ్చని పంటలతో, మంచి పిల్లలతో, జ్ఞానం కలిగినటువంటి పండితులతో మన జిల్లాలు చదువు ఉండాలి, ప్రకాశించాలి. ఆ అవ్వాలని ఏం చేయాలంటారు? సమష్టిగా ఏకం అవ్వాలి. అందుకని
సంకల్పం తీసుకోండి. తోడు మనకి స్వాములు కూడా ఉన్నారు, పెద్దలు కూడా ఉంటారు. మీతో పాటు కొంతమంది భక్త బృందాలు కూడా ఈరోజు సాయంత్రం 5ంటికి 2 రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి పోరాట భజన బృందాలతో మీటింగ్ కూడా ఉంది. వాళ్ళని కూడా మీతో సిద్ధపరుస్తాం. అలాగే మీకు తెలిసిన సంస్థలు ఉంటాయి, కొన్ని ఆధ్యాత్మిక సేవా సంస్థలు, వాళ్ళని కూడా తోడు చేసుకోవచ్చు. తోడు చేసుకున్నామా? అలాగే అన్ని ఆలయాల అర్చులు, దేవాలయ కమిటీ వాళ్ళు అందరూ ఖచ్చితంగా మనం నడుపు బిగిస్తే ఒక్కొక్క మండలానికి ఒక 10 మంది ఉన్నారంటే చాలు. మంచిదే కదా? ఈజీగా తిరగకూడదు. వాడలకి వెళ్ళాలి, ఆ గ్రామానికి తీసుకువెళ్ళాలి, అక్కడ కలసం పెట్టాలి, ఆలయంలో అందరినీ రమ్మనాలి, టైం పెట్టుకోవాలి. అయితే మనకి 29వ తారీఖు అంటే ఇప్పుడు 20వ తారీఖు ఎంత? 20వ తారీఖు ఎంత? 8. ఇంకా ఎన్ని రోజులు తిరుగుతుంది? 28 రోజులుగా 20 రోజులు వేసుకోండి. ఈ 20 రోజుల సమయంలో మనం చేయాల్సిన పని ఏమిటంటే, మన తెలంగాణలో మన నిజామాబాద్, నిర్మల్లో 19 అనుకున్న మండలాలు ఉన్నాయి. బహుశా ఆదిలాబాద్లో 22 అనుకున్నాను ఉన్నాయి. ఇప్పుడు నిర్మల్ వాళ్ళు ఆదిలాబాద్ వాళ్ళు ఎవరైనా మీరు వెళ్ళి స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన ఒక్కొక్క గ్రామంలో ఒక వీడియో తీసి మనకి పంపిస్తే ఏ గ్రామం పేరు అని అమ్మమ్మ దగ్గర మాట్లాడకూడదు, ఎవరో కావాలి అక్కడ నిలబడి ఆ కార్యక్రమంగా బ్యాక్ చేస్తూ వాళ్ళు చూపిస్తూ చేయొచ్చు. అర్థమవుతుందా? అందరూ రామనామం చెప్తూ కలసం తాగించడం, రామనామంతో చెప్పిన బియ్యాన్ని ఆ కలసంలో ఉంచడం, ఆ బియ్యం ఆ దేవుడికి ఇచ్చి అందరూ ఆహ్వానించి ఆ కలసాన్ని పంపించడం. ఇంతే, సింపుల్గా ఉందా లేదా? రామనామంతో కలశాలు అన్ని గ్రామాలు చుట్టాలి. అందరూ తాగిన సంకల్పంతో ఉన్న కలశం జీఎస్ఓ ఆ చేతుల దగ్గరకు వచ్చి వారు ఆ రాముని కలశం సమర్పిస్తూ, స్వామి ఇన్ని లక్షల మంది తాగారయ్యే కలశాన్ని, నీ హృదయాన్ని, వాళ్ళ బాధలు విను, వాళ్ళని కాచు, వాళ్ళని అనుగ్రహించు, వాళ్ళ పల్లెలన్నింటినీ పరిరక్షించు అని జీవస్వామి వారు ఒకసారి చెప్పడానికి నివేదిస్తారు. మంచిగా అక్కడి కేవలం ఈ 2 రాష్ట్రాల తర్వాత 26 రాష్ట్రాలకి మన వికాసని మన వైష్ణవ సంఘం వాడు 21 రోజు ముహూర్తం పెడతాం. ఒకే రోజున అన్ని రాష్ట్రాల్లో ఒకే సమయంలో శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ అక్కడ ఉండే బృందాల్లో జరిపి అక్కడ ఉండే భక్తులతో తాగించి ఆ ధాన్యం వేసి అక్కడి నుంచి అక్కడ సంధిస్తున్నారు. బాగుందా? ఇలా అద్భుతమైన కార్యక్రమం మనం చేయబోతున్నాం. మా జీఎస్వామి వారి సప్తతి ఉత్సవం మన గురువు గారు చూసిన సహస్రాబ్ది శతజయంతుల కంటే వైభవంగా జరగాలి. సరళంగా ఉందా? చెప్పండి. మా గురువు గారి పండుగ బాగా చేయాలని మనకు ఆ శక్తిలో రావడం కూడా చెప్పండి. రావడం కూడా ఇందుకోసం గ్రామాల్లో మీరు వెళ్ళినప్పుడు గ్రామ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలి. గ్రామంలో ఉండే అర్చకులను స్వామి గ్రామంలో ఉండే అర్చకులను, అలాగే ఉండే 4 ఆడవాళ్ళు 4 మగవాళ్ళు, 30 నుంచి 50 లోపు ఉండేవాడు, కాస్త 60-70 ఉండేవాడు, పని చేస్తానేవాడు, పాడు చేసేవాడు. అలాగే యూత్ ఒక 5-6 కుర్రవాళ్ళు, ఆడవాళ్ళలో మగవాళ్ళు. ఇలా గ్రామంలో 10-20 మంది మెంబర్స్ ఉంటే మీరు ఆలోచించండి. 20 మంది టీం ఉంటే మా తెలంగాణలో 10,000 గ్రామాలు పైగా ఉన్నాయి. 10,000 టు 20 అంటే మన 2 లక్షల మంది. ఎంతమంది? 2 లక్షల మంది సైన్యాన్ని మనం తయారు చేస్తున్నాం. వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని గ్రూప్ తయారు చేస్తాం. రోజుకు ఒక మంచి మాట వాళ్ళ కూడా పంపిస్తాం. ఊళ్ళని చక్కగా పరిరక్షించుకునే దిశలో మంచి మాటలు వాళ్ళకి చెప్పాలి, సత్సంగాలు చేసుకునేలా చేయాలి. మన దేశాన్ని చక్కగా
నిజామాబాద్కి వచ్చాను. మరి సుభాష్ నగర్ రామాలయం ఇక్కడ చేసిన కనుక దేశమంతా ప్రపంచమంతా మన శభాష్ అన్నారు. శభాషణ అంటే మంచి సుభాషిత మన నోటి చేయాలి, సుభాషితం మంచి భాష రావాలి. వాడి మీద వీడి మీద పోట్లాడుతూ తగదాలనవద్దు. రాముడి రాజ్యంలో ఉండే ప్రజలు ఎలా ఉండేవారు తెలిసిన వాళ్ళెవరు కూడాను పరస్పరం కలిగించుకునేవారు కాదట. ఏమండి అందరూ ఉంటారు, ప్రేమతో ఉంటారు. అటువంటి మంచి శక్తి మనందరికీ ఈ శ్రీరామ ఉదయం ఇవ్వాలి ప్రార్థన చేసుకుంటున్నాం. మరి నిజామాబాద్లో ఎక్కడుంటున్నారంటే ఇక్కడ మీరు వినడానికి వచ్చారా, పని చేయడానికి వచ్చారా? చేస్తారా? ఎంతమంది చేసేవాళ్ళు ఉన్నారు మీలో? చూసారా? ఇంకా అంతమంది చేతులు కాలేదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు ఊళ్ళో సత్సంగాలు చేయండి, ఒక టీం అంతా సత్సంగాలు చేయండి, మిగతా టీం 10 మందికి చెప్పండి, చెప్పి చేద్దాం. ముఖ్యంగా ఎంతమందికి ఫోన్లు ఉన్నాయి చేతిలో? రేపు 29వ తారీఖు నుంచి స్వామివారి తిరునక్షత్రం దీపావళి ఉత్సవం అయ్యేంత వరకు మీకు ఒక వాల్పేపర్ పంపిస్తాం, గోడపత్రిక దాకా వాల్పోస్ట్. మీ ఫోన్లో అదే ఉండాలి. మా అబ్బాయిది, మా వాళ్ళది, తాతగారిది, ఇంకోటి, ఆ సినిమా హీరోది, హీరోయిన్ ఎవరు ఉండాలి? గురువు గారిదే ఉండాలి. నేను స్వామి అలాగే రోజుకొక ఫోన్స్లో స్టేటస్ అని పెడుతుంటారు కదా, పెడతారా పెట్టరా? రోజు ఒకటి పంపిస్తాం, స్టేటస్లో అదే రావాలి కదా. గురువు గారిదే ఫేస్బుక్లో ఆ ముగ్గురు ఈ ముగ్గురు ఉంటాయి కదా, అందులో ఒకసారి రోజు ఒకటి పోస్ట్ చేసుకుంటారు. ఇలాగా మా అందరం ఈ స్వామివారి తిరునక్షత్రం వచ్చేదాకా ఆషాఢ పౌర్ణమి నుంచి గురువు గారిని ఎప్పుడు అనుక్షణం గుర్తుండేలాగా ఇలాంటి చేసుకోవాలి. చేద్దామా? చూస్తాం ఎంతమంది అలా చేస్తారు. ఇది ఒక గొప్ప అవకాశం. శత జయంతి సమయానికి మనకి ఉంటాము మనకి తెలియదు కదా, అర్థమవుతుందా? స్వామివారి 100 ఏళ్ళ పంట చేయాలని ఎంతమంది ఉంది, చూడాలని ఎంతమంది ఉంది, ఉంటాము మనం తెలియదు. ఇప్పుడు సంపత్తి చేద్దాం, చేద్దాం. 71 చేద్దాం. ఇందులో జిఎస్ వారికి కుల కిరీటం పెట్టేది లేదు, వారి కనకపు సింహాసనం వేసేది లేదు. ఏం చేయమంటున్నాం మిమ్మల్ని? చెప్పండి. మళ్ళీ సత్సంగాలు చేయండి. 2 శ్రీరాముడి కాశీ తీసుకెళ్ళండి. సమాశ్రయ పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ నెంబర్స్ తీసుకోండి, అందరినీ గ్రూప్ చేస్తాము, చేద్దాం. ఈ విషయం చెప్పడానికే వచ్చాము. చాలా సంతోషం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. స్వాములైనా సరే. ఎవరికైనా సందేహాలు తీసుకొచ్చారు కార్యక్రమానికి. మంచి టీం ఇక్కడ సుభాష్ నగర్ టీం అంతా ఉంటే చక్కగా కార్యక్రమాలు జరుపుతుండేవారు. శ్రీమతి శోభ గారు, అలాగే శరణ గారు వారి బృందానికి కూడా మండలాశాసనం చేస్తూ చెప్పాము. మీరు కూడా బాధ్యత తీసుకుంటారా?